వీళ్ళు నోటీస్ ఇస్తారు, వాళ్ళు నోటీస్ తీసుకుంటారు. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చెయ్యి. ఏమైనా అకలుందా? ఎవడన్నా ఎలక్షన్ల నామినేషన్ల రోజు మాజీ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ వాళ్ళకి నోటీస్ ఇస్తుంది అంటే పేపర్లలో అయితే కాంగ్రెస్ కనబడాలి, లేకపోతే టీఆర్ఎస్ కనబడాలి. పట్నాలలో భారతీయ జనతా పార్టీకి రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణని దృష్టిలో పెట్టుకొని వాళ్ళిద్దరు ఆడుతున్నటువంటి ఒక నాటకం. ఆ సిట్టుతోటి ఏం కాదు, ఆ టెలిఫోన్ కుంభకోణంలో కాంగ్రెస్కి ఎవరిని అరెస్ట్ చేయడం చేత కాదు. కాబట్టి ఒక్కసారి ప్రజలారా ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక నాణానికి బొమ్మ కాంగ్రెస్ అయితే బొరుసు టీఆర్ఎస్. ఒకసారి వాళ్ళు అటు పోతున్నారు, ఇంకోసారి వీళ్ళు ఇటు వస్తున్నారు తప్ప ఇంకోటి మార్పు లేదు. అందుకని భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను ఆశీర్వదించి ఈ మున్సిపాలిటీ మీద మా జెండా ఎగిరేసేందుకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా గత 2.5 దశాబ్దాలుగా జరిగినటువంటి మార్పుని నర్సాపూర్ మున్సిపాలిటీలో తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.